దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ మే మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము నేర్చుకోబోతున్నాను. దుష్ట మనుష్యుల చేతి నుండి తప్పింపబడినట్లు ప్రార్థించుడి. దుష్ట మనుష్యుల చేతి నుండి తప్పింపబడినట్లు ప్రార్థించుడి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము, మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. ఇది వాక్యము. అయితే ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ 2 Thessalonians chapter 3 verses 2. And pray that we may be delivered from wicked and evil people. మా నిమిత్తము ప్రార్థించండి, మేము తప్పింపబడినట్లు దుష్టులు మరియు చెడ్డవారైన మనుష్యుల నుండి. ఫర్ నాట్ ఎవ్రీవన్ హ్యాస్ ఫెయిత్, అంటే అందరూ విశ్వాసం కలిగిన వారు కాదు. ఇది వాక్యం. ఈ వాక్యము మనము నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవచ్చు? ఇక్కడ 2 గుంపులు మనం చూస్తున్నాం. దుష్టులు, చెడ్డవారు కాదు. ఈ ఇద్దరు ఒకటే గుంపు. దుష్టత్వము, దుష్టులే అంటే చెడుతనం చేసేవారు. మరి 2వ గుంపు ఎవరు? నీతిమంతులు. అంటే దుష్టుడికి నీతిమంతుడికి తేడా ఏంటి? ఇది నేర్చుకునే ముందు మొట్టమొదట అసలు ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికకి ఏం చెప్పడానికి పౌలు ప్రయత్నం చేస్తున్నాడు అన్నది మనం చూస్తే, ఈ తెస్సలోని అనే ఈ యొక్క పట్టణము, లేకపోతే ఈ యొక్క చర్చ్ మాసిదోనియా ఆ ప్రాంతంలో ఉన్నట్లు, అందులో ఒక సిటీ పేరు తెస్సలోనికి. కనుక అక్కడ ఉన్న చర్చ్కి పౌలు అడ్రస్ చేస్తున్నట్లు చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము. కనుక ఎప్పుడైతే వాక్యము ప్రకటించే వారికి ఆటంకాలు కలుగుతాయి, అభ్యంతరాలు కలుగుతాయి. కాబట్టి ఈ అభ్యంతరాల కోసము, ఈ ఆటంకాల కోసము, వీటి నిమిత్తము ప్రార్థించమని కోరేది ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. అంటే ఏ విధముగా ప్రభువు నమ్మదగిన వాడు మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. కనుక అసలు మనము ఈరోజు నేర్చుకోబోతున్న వాక్యము దుష్టులు, దుష్టులు, దుష్టులు. ఓకే, దీనికి ఇంగ్లీష్లో వికెడ్ పీపుల్, ఈవిల్ పీపుల్, ఇంకా చెప్పాలంటే సింపుల్గా గుడ్ అండ్ బ్యాడ్, మంచివారు, చెడ్డవారు. మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు? ఒక్క మాటలో చెప్పాలి అంటే, మనకి తెలిసిన సామెత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టుని శిక్షించాలి, మంచివాడిని రక్షించాలి. లేకపోతే ఎలా చెప్పచ్చు? ఇంకొకలాగా చెప్పాలంటే, కయ్యేను దుష్టుడై ఉన్నాడు కనుక బిలాము సోది సొమ్ముకు ఆశపడ్డాడు కనుక. అంటే దుష్టత్వమును బట్టి, అంటే వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వారు చేసే చేతలను బట్టి, మరి నీతిమంతులు, దుష్టులు. అంటే నీతిమంతులు, నీతిమంతులు ఎవరు? దేవుని యందు భయభక్తులు కలవారు. దుష్టులు ఎవరు? దేవుని యందు భయభక్తులు లేనివారు. అంటే దేవుడు లేడు అని దుష్టుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు ఉన్నాడు అని నీతిమంతుడు దేవునికి భయపడతాడు. అంటే ఇంకా చెప్పాలి అంటే, దేవుడు అనే కంటే జడ్జ్మెంట్, తీర్పు, ఖచ్చితంగా తీర్పు ఉంది కనుక నేను ఏది చేస్తానో అది నాకు చేయబడుతుంది అనే ఆ యొక్క మనస్సాక్షి కలిగి, ఆ యొక్క భయము కలిగి, ఆ భయములో ముందుకు నడిచేవారు. అంటే నేను ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. ఖచ్చితంగా ఈరోజు సమయం నాది, రేపటి దినమున ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే నాశనమైన పుత్రుడు, నాశన పుత్రుడు మరి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభులు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడు. అమ్మే వరకు బాగానే ఉంది, కానీ తర్వాత ఆ నీతిమంతుని చూసి చాలా కుమిలిపోయాడు. ఉరి శిక్ష వేసుకుని చనిపోయాడు. అంటే తన్ని తాను శిక్షించుకున్నాడు. ఆ పర్టికులర్ ఆ కొంచెం సమయము తను కంట్రోల్ చేస్తాడు. అంటే దుష్టత్వం అనేది నిన్ను ప్రేరేపిస్తుంది. ఇంకా అలాగా మరి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు కదా, నేను పాపులను పిలవచ్చు అని, నీతిమంతులను కాదు. అదేంటి అంటే, నీతిమంతులు దేవునికి వద్దా? పాపులా? అంటే నీతిమంతుడు నీతిమంతుడే, పాపాత్ముడే కదా రక్షింపబడాలి. అంటే మనము నేర్చుకున్న ఈ లోకశుద్ధి, అందరూ మంచి వాళ్ళు, కరెక్టే, అందరూ మంచి వాళ్ళు, ఏ భేదం లేదు. నీతిమంతుడు ఒక్కడూ లేడు.
మరి ఇది ఎలా కుదురుతుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నీతిమంతుడు అంటే ఏం చెప్తుంది ఇప్పుడు? ఏ భేదము లేదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవడం. అంటే దేవుని మహిమను పొందుకున్న వాడి నీతిమంతుడా? కాదు. ఎలా చేసుకోవచ్చు? ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా దుష్టుడు అంటే ఎవరంటే, ఎగ్జాంపుల్కి దేవుడు భూమిని చూడగా అది చెడిపోయి ఉండెను. భూమి బలాత్కారంతోనూ దుష్టత్వంతోనూ నింపబడిన కనుక దేవుడు భూమిని నాశనం చేయడానికి వచ్చాడు. అయితే అక్కడ దేవునికి నోవహు దొరికాడు. నీతిమంతుడిగా దేవుడు నోవహుని అక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. కారణం ఏంటి? ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే సో సింపుల్. దేవునికి అంగీకారమైనది నీతిమంతుని జీవితం. మరి అటువంటప్పుడు దేవుడు నోవహుని ఒక్కడిని ఉంచి మిగిలిన అందరినీ కూడా భూమిని నాశనం చేసినట్లు చూస్తున్నాం. ఇంకా మనము చూసినప్పుడు సొదొమ గొమొర్ర, అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అదేంటి, దుష్టులతో కలిపి నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉంటే, కానీ కేవలం లోతు ఒక్కడిని బయటికి తెస్తారు. కానీ అప్పుడు కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అంటే అర్థం ఏంటి? చూడొద్దు అని చెప్పబడ్డది, కానీ అంటే వద్దు అన్నది తను చేసిన వెంటనే ఫలితం దొరికింది. ఫైన్, ఇలా ఆలోచిద్దాం. మొత్తం సొదొమ గొమొర్ర నాశనం అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత కూడా లోతు భార్య నాశనం అయిపోయింది, నశించిపోయింది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఫైన్, అలవాటు అంటప్పుడు సో సింపుల్. అంటే దుష్టులకు వెంటనే ఫలితం దక్కింది. ఇక్కడ ఎగ్జాంపుల్కి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ అగ్నిగుండంలో వేశారు. ఫైన్, బాగుంది. ఆ అగ్నిగుండంలో వేయడానికి గల కారణం ఎవరు? నెబుకద్నెజర్ కోపం ఎక్కువ వచ్చింది. ఎవరు రక్షిస్తాడో చూస్తాము అని చెప్పాడు. అయితే నెబుకద్నెజరు అదేంటి నలుగురు ఉన్నారు అని స్వయంగా దేవుని ఆ యొక్క రూపాన్ని చూశాడు. కానీ నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారి దేవుడు గొప్పవాడు. అంటే ఈ దుష్టుడైన నెబుకద్నెజర్ని దేవుడు మార్చాడా అంటే తెలియదు, కానీ దేవుడు వాడుకున్నాడు. ఫరోతో దేవుడు అంటాడు, ఎంతకాలం నాకు లొంగక ఎందుకు, ఇంకా నీ హృదయమును నేను విరగగొట్టునట్లు. మరియు ఫరోతో చెప్తాడు చాలా అద్భుతమైన వాక్యము. నిర్గమాకాండము మనం చూసినప్పుడు ఇక్కడ 9వ అధ్యాయము 14వ వచనంలో, సమస్త భూమిలో నా వంటి వారు లేరని నీవు తెలుసుకునవలని నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయమునొచ్చినంతగా నీ సేవకుల మీదకి ప్రజల మీదకి పంపిస్తూ భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవచ్చు. అంటే పదే మనం చూస్తాం అక్కడ కాంటెక్స్ట్ లో ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తున్నట్లు, ఆ కఠినత్వానికి మోషే బలి అయిపోతున్నట్లు. అంటే ఒక పక్కన కఠినపరచువాడని నేనే అంటాడు, ఇంకొక పక్కన కనికరమించువాడని నేనే అంటాడు. అంటే కుమ్మరి ఏ విధముగా ఆ మట్టిని తీసుకుని అనుకూలమైన పాత్రగా చేయవాడని నేనే, ఆ పాత్రను విసిరివేయవాడని నేనే, కీడును కలుగు చేసేవాడని నేనే, సమాధానం ఇచ్చేవాడని నేనే, అదేవిధంగా వెలుగును కలుగు చేసేవాడిని నేనే, అంధకారము. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మరి వేరియేషన్ మనకి ఎలా తెలుస్తుంది? మనకు తెలుసు ఖచ్చితంగా ఆ యొక్క అంచకాలంలో, అంటే మత్తయిలో చెప్పండి, దుష్టులని నీతిమంతుల్ని వేరు చేసే దినము, ద డే ఆఫ్ జడ్జ్మెంట్. ఓకే, అయితే ప్రసంగి ఏమంటున్నాడు ఈ దుష్టుల కొరకు? మనం చూసినట్లు ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలో ఇక్కడ చాలా మంచి మాటలు దేవుని యందు ఆ శోధన చేసి, అంటే రీసెర్చ్ చేసి ఏమన్నాడు? 8వ అధ్యాయం 9వ వచనం, సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయొచ్చు. అంటే తను రీసెర్చ్ చేశాడు. ఏం తెలిసింది తనకి? ఒకడు మరి ఒకని పైన అధికారి అయి హాని తెచ్చుకుంటా. నేను చూశాను. అదేంటో తెలియకుండా హెచ్చించుకుంటారు. వాళ్ళ మాట మనం వినాలనుకుంటారు, మన మాట వాళ్ళు వినడానికి అంగీకరించరు. మొట్టమొదట ఏంటంటే హెచ్చించుకోవడము దుష్టుడికి ఉన్న లక్షణాలు. రెండవది మనము చూసినప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి పొందుట, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉంట నేను చూస్తాను. అంటే ఇద్దరికీ సమానంగా జరుగుతున్నది. ఇంకా చెప్తున్నాడు, చేసిన చెడ్డ పనికి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, అది వెంటనే రాకపోటు చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా చెడు కార్యాన్ని చేస్తున్నారు. అంటే పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి
ఆయన సన్నిధిని క్షేమముగా ఉంటారని, కనుక దుష్టులకి దీర్ఘాయువు ఉండవని, ఇవన్నీ మనము అనుకుంటున్నాము. కానీ యాక్చువల్గా అలా జరగట్లేదు కదా. కనుక మనం ఏం చేస్తున్నాము? అదేంటి, కీర్తనాకారుడు అంటారు కదా ఆసాపు 73లో, దుష్టుల క్షేమము నేను చూచి ఇక నీతి వ్యర్థమని. అంటే మనము మన కంటితో చూసి వీడు దుష్టుడు అని మనం తీర్పు తీరుస్తున్నాము. అదేంటో అర్థం కాదు. మనము తీర్పు తీర్చినందుకన్నా దేవుడు వాడిని ఇంకా బాగా చేస్తాడు. చాలాసార్లు నాకు చెప్పింది ఏంటంటే, తీర్పు తీర్చువాడని నేను, నీకు అనవసరం. ఎవరు ఎటువంటి వారో నీకు అనవసరం. చాలాసార్లు నాకు ప్రార్థన రిక్వెస్ట్లు వస్తాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు. ఆ ప్రేయర్ చేయాలంటే నాకు భయం. కారణం ఏంటంటే, ముందుగానే నాలో ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, నేను ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. ఇప్పుడు ఈ డైమెన్షన్లో మనం చూస్తే కీర్తనలు 1 మనందరికీ తెలుసు. ఎలా ఉంటుంది కీర్తనలు 1? దుష్టుల ఆలోచన చొప్పున. అంటే అందరూ మంచి వాళ్ళే, కానీ ఆలోచించే విధానము, ఆ ఆలోచనలను బట్టి చూసే విధానము, ఆ ఆలోచనలను బట్టి చూసిన దాన్ని బట్టి మాట్లాడే విధానము, వారు విన్న ఆ మాటలను బట్టి మన మీద చేసే కార్యాలు చూసారా. అంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఈ లోకంలో వాడు ఏమి చూశాడో, ఏమి విన్నాడో, ఏమి నేర్చుకున్నాడో, ఏమి గ్రహిస్తున్నాడో దాన్ని బట్టి మనకి తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ పౌలు పదే పదే వాళ్ళని అడుగుతూ ఉంటాడు, ప్రార్థించండి మా కొరకు అని. అంటే ఇక్కడ పౌలు ప్రార్థన చేయమనడానికి కారణం ఏంటంటే, ప్రార్థన ప్రతి పరిస్థితుల్ని మారుస్తుంది. ఎప్పుడైతే దేవునికి మనం మొదలుపెడతామో, యేసు క్రీస్తు ప్రభుల వారు సైతం మనకు చెప్పబడింది, దుష్టుల ఏమంటాడంటే, కీడు కలగకుండా శోధనలో నుండి మమ్మల్ని తప్పించుము, లేకపోతే దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. కనుక ఈ పరలోకపు ప్రార్థనలో కూడా ఈ శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయనట. కనుక శోధనలో పడకుండా, అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అపహాసకులు, దుష్టులు, పాపులు 3 రకాలు. వీళ్ళందరూ ఎవరు? దేవుని యందు నిలబడేవారు కాదు. కనుక ఎప్పుడైతే వీళ్ళు దేవుని యందు నిలబడరో, గాలికి చెదరగొట్టు పొట్టు వలె. అర్థం ఏంటంటే, దేవుని ఎదుట అంటే, కానీ దేవుడు వచ్చే వరకు దుష్టుడు నీతిమంతుడు కలిపి పెరుగుతారు. గోధుమలు గురుగులు కలిసి ఉంటాయి, నీతి అవినీతి కలిసి ఉంటాయి, మంచి చెడు. ఇది మంచి చెడు. అర్థం ఏంటంటే, ఏ రోజునైతే ఆదాము మంచి చెడు అంటే ఏది మంచి ఏది చెడు, మరి ఎవరు దుష్టుడు ఎవరు నీతిమంతుడు ఎలా చెప్పొచ్చు మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథం 37:21 ఒక మంచి మాట, ఇది మనందరికి ఉపయోగపడుతుంది. భక్తిహీనులు అప్పు చేసి తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ అప్పు తీసుకుని, నిజంగా దేవుడు దెయ్యము ఎవరు అంటే ఒక్క మాటలో, అప్పు తీసుకునేటప్పుడు మనం దేవుడిగా కనబడతాము, తీసుకున్న అప్పు ఇవ్వమని అడిగేటప్పుడు మనం దెయ్యంలా కనబడతాం. అంటే అర్థం ఏంటంటే, ఎదుటివాడి అవసరము అవకాశము రెండే రెండు నేను నేర్చుకున్నానండి. ఒకటి అవసరము అవకాశము, రెండవది ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఆగిపోవాలో. ఎప్పుడైతే మన జీవితంలో ఎదుటోడికి ఎంతకాలం మంచిగా అనిపించుకోగలవు, కనుక వాడికి అవసరము ఉన్నంత వరకు. కానీ మరి ఇక్కడ నీతిమంతులు ఎవరు? దాక్షిణ్యము కలిగి ధర్మం ఇచ్చేదారు. అంటే ఎవరైతే దయ కలిగి, ఎవరైతే ఎదుటివాని చేత ఓటపడి, అంటే వారు కీడు జరిగినా కూడా ఎదుటివారికి మేలు చేయడానికి ఇష్టపడేవారు, అంగీకరించేవారు. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ దుష్టులు ఎవరు అని మనం చూసినప్పుడు, ఇక్కడ సామెతలు 9:13 బుద్ధిహీనత అంటే బుద్ధిమంతులు బుద్ధిహీనులు. అంటే బుద్ధి గలవాడు ఇల్లు కడతాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కడతాడు. కొంతకాలం అన్ని బాగానే ఉంటాయి, చాలా బాగుంటాయి, బాగా వెళ్తాయి. ఈలోపు నీతిమంతుడు అంటే నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది, ఓర్చుకుని ఓర్పుతో సహనముతో దేవుని కార్యము జరుగు వరకు ఎదురు చూచువాడు. అంటే దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క తీర్పు కొరకు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎదురు చూచేవాడు నీతిమంతుడు. అయితే ఈ బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టిన, అంటే కేకలు వేసి గెలిచేస్తారు. కాముకురాలు అంటే కోరికలు తీర్చుకుంటుంది, తెలివి లేదు. కనుక ఆ యొక్క అగ్రపీఠములలోను సంత వీధుల్లోనూ అనేక మంది ద్వారా అది ఆకర్షణకు లోపరుచుకుని, కానీ ఆ తర్వాత
వారి నాశనము చూడగా అక్కడ ప్రేతలు ఉంటారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్తే దేవుని యొక్క వాక్యం నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం మొదటి వచనం. మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అని తీర్చవాలి. కానీ ఇలా జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? మరి ఎందుకు మనకి అన్యాయము జరుగుతుంది అంటున్నాము అంటే దేవుడు అన్యాయస్తుడా? కాదే. అంటే ఇక్కడ మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది, సమూయేలు 2వ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 15వ అధ్యాయము 31వ వచనం నుంచి చదివితే, ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడు. వెంటనే దావీదు వణికిపోతూ యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేశాడు. అంటే ఎప్పుడైతే చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడో దావీదు నడిచి వెళుతున్నాడు. దావీదు మొట్టమొదట సౌలు చేత తరంబడ్డాడు. ఇప్పుడు సొంత కుమారుని చేత తరంబడుతున్నాడు. ఈలోపు అర్కీయుడైన హోషే వచ్చాడు. అప్పుడు హోషేతో రాజు చెప్తున్నాడు, దావీదు నీవు నాతో ఉండుట నాకు భారమవుతుంది, కానీ నీవు అబ్షాలోము యొద్దకు వెళ్ళి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టి వారు ఏ పన్నాగం చేస్తున్నారో నువ్వు నాకు చెప్పు, నాకు అందచెయ్యి అని ఎప్పుడైతే ఆ విధంగా పంపించాడో మనం చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 10. అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ అర్కీయుడైన హోషే చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే యుక్తము. యాక్చువల్గా అహీతోపెలు చెప్పింది భయంకరమైన కార్యం, కానీ దేవుడు చెడగొట్టడానికి హుషైని పెట్టి, అంటే చాలా విషయాల్లో ఆలోచన. రండి మనము యోచన చేద్దాము, నీతిమంతుణ్ణి ఏ విధముగా పట్టుకోవాలి. మనము ఇవి చూసినప్పుడు సామెతలు గ్రంథం 2వ అధ్యాయం, సామెతలంతా దేనికి చెప్తుంది? నా కుమారుడా జ్ఞానము వెతుకు, తెలివికి చోటియ్యి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, నీ జీవిత కాలమంతా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటకు ప్రయత్నం చెయ్యి, కనుక నీవు న్యాయము తప్పిపోకుండా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకుంటకు అని చెప్పుతూ బుద్ధి నిన్ను కాపాడుతుంది. కనుక ఎప్పుడైతే దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి మాటల నుండి, ముఖ్యంగా నిన్ను ప్రేరేపించు వారి మాటల నుండి, చీకటి త్రోవల్లో నడవలని యథార్థవంతులను తిప్పివేయు మాటల నుండి, కీడు చేస్తూ సంతోషిస్తూ అతి మూర్ఖ ప్రవర్తన యందు సంతోషించు వారిని, కనుక వారి త్రోవలు వంకరవి, కనుక వారి మాటలు చాలా తీయగా ఉంటాయి. కనుక ఈ తీయని మాటలకి, అంటే అవి మనకి నచ్చుతున్నాయి కనుక ఎప్పుడైతే ఆ మాటలను బట్టి అవి మాయ మాటలని, మోసగించబో మాటలని ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో, ముగించుకుంటామో, కీర్తనాకారుడు కీర్తనల గ్రంథం అంతా ప్రార్థన చేస్తుంది. కీర్తన 140 మనం చూసుకుని ముగిస్తే, యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పించు, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయదు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందరు, కనుక పాము నాలుక వలె. చూసారు అంటే అర్థం ఏంటి? వారి పెదవుల కింద విషయం. పాము చెడుది, దానికి ఎంత పాలు పోసి పెంచినా అది చెడుతనమేస్తుంది. పంది మురిగుంట్లో ఉంటుంది, దానికి ఎంత స్నానం చేయించి షాంపూలు రాసి నువ్వు పట్టుపరులు, దానికి పందికి మురికి ఇష్టం. కనుక తోడేలు నక్క కోసం ఒక రాస్తూ అన్నాడు, గొర్రె తన జీవిత కాలం నక్కకు భయపడుతుంది, తోడేలు భయపడుతుంది, కానీ దాన్ని చంపి అంటే వధించి మాంసం తినేవాడు కాపరియే. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ కీర్తన 140 మీ జీవితంలో, నా జీవితంలో, అక్కడ పౌలుని దేవుడు అనేక సార్లు దుష్టుల చేతి నుండి తప్పించినట్లు చూస్తున్నాము. కనుక బలాత్కారము చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించున్నారు. కాబట్టి గర్విష్ఠుల నుండి, అదే విధముగా ఎప్పుడైతే వీళ్ళందరూ మనకి ట్రాప్ లో వేయడానికి, మనల్ని మార్గము తప్పించుటకు ప్రయత్నము చేస్తున్నారో, ఎప్పుడైతే మనము శ్రద్ధ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రార్థనలో ఇటువంటి మెలకువ కలిగి దేవుని మార్గములో నడుచుటకు తప్ప వేరేది లేదు. కారణము దుష్టుని చేతికి ఈ లోకము అప్పగింపబడింది.
కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నీతిమంతుడు, సమస్తము చక్కగా చేస్తాడు. ఆయన యందు ఏ దుష్టత్వము లేదు. కొంతకాలం శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఆయన జల్లెడి వేసే సమయం వరకు మనము ఎదురు చూడాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ యొక్క రక్షణను మేము ప్రకటించు వారంగా, నీ కృపను మేము వివరించు వారంగా, క్రీస్తు యేసు మహిమలో వాక్యమైన ఒక్కొక్కరిని పేరు పేర్చుకుని జీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.